నచ్చినోడు కోసం 18 ఏళ్ల ఆడపిల్ల ఒళ్ళంతా నగలతో పరిగెత్తుకుంటూ వచ్చింది. ఊరి చివర మామిడి చెట్టు తాటి నేనెప్పుడు చూసింది లేదు. అలాంటిది నేను వేరే ఊరికెళ్ళాను. అక్కడి నుండి ఊరికి గుర్తుపెట్టుకుంటూ ఎళ్ళాను. ఆ రాత్రి పూట ఊరంతా సంబరాలు చేసుకుంటుంటే, నేను ఆ రాత్రి పూట చీకట్లోన పరిగెత్తుకుంటొచ్చి ఒకటే ఒకటనుకున్నాను. నాకు నా ఊరికెళ్ళేటట్టుగా భగవంతుడా నన్ను తీసుకెళ్ళు. చేర్చుకో. సింహాద్రప్పనుకో మొక్కుంటదామె. నా నన్ను ఊరికి. ఊరికి తీసుకెళ్ళిపోయినట్టు నాకు ఈ రాత్రి శక్తివు. దెయ్యాలున్నాయో, భూతాలున్నాయో అంటే 1947లో ఒక పల్లెటూరులో జరుగుతుంది. ఆ పల్లెటూరు అంటే క్రూర మృగాలు, పాములు వీటన్నిటి మధ్యలోంచి ఒక 18 ఏళ్ల ఆడపిల్ల ఒళ్ళంతా నగలతో పరిగెత్తుకుంటొచ్చింది. అప్పుడు నేను మొక్కుకున్నాను జీవితాంతం నేను నీకు ప్రతిరోజు చందనం అరగదీసి, బొట్టు పెట్టి నీకు పూజ చేస్తాను. ఇంతే నేను చేయగలను. నేను వెళ్ళిపోవాలి ఊరికి అని చెప్పి వచ్చాను. అలా వచ్చాను కాబట్టి నాకదయింది. నాకు నా భర్త దొరికాడు. నాకు కుటుంబం అయిపోయింది. నా పిల్లలు సెట్ అయ్యారు. ఇదంతా ఎవరు? దేవుడిచ్చిందే కదా! సో, నేను ఆ దేవుడికి ఈ రోజు వరకు, ఏ రోజు కూడా చచ్చిపోయినంత వరకు చందనం అరగదీసి అతనికి పెట్టకుండా లేను. నేను అందుకని బయటికెళ్ళినా, ఇంకొక ఊరికెళ్ళినా, ఇంకో దగ్గరికెళ్ళినా అది జరగదు. సో, నేను దేవుడికిచ్చిన మాట తప్పినట్టు అవుద్ది. అందుకని నేను ఎళ్ళలేదా అని చెప్తది. ఆమె చచ్చిపోయిన తర్వాత పొలిమేర దాటి ఆమె శ్మశానానికి తీసుకెళ్ళినప్పుడు పెద్ద కోడలు ఏడవడంతో కథ ముగిసిపోద్ది. సో దిస్ ఇస్ వాట్ ఫెమినిజం ఐ బిలీవ్. అంటే ఆ రోజులో నచ్చినోడు కోసం ఒక అమ్మాయి 30 ఏళ్ళు 30 కిలోమీటర్ల దూరం ఇది ఇప్పుడంతా ఫిక్షన్ అని మీరు అనుకోవచ్చు. అవును. ఇది మా మేనత్త కథ. ఓహ్ మై గాడ్! ఓహ్ మై గాడ్! 'పుష్పలత నవ్వింది' అనే ఒక కథ ఉంది. అది మీరు చదివితే మీకు చెప్తాను. పెద్ద మనిషి కానీ ఒక అమ్మాయి గురించి. తల్లి ఏం డెసిషన్ తీసుకుంది. సో దీన్ని నేను ఫెమినిజం అనుకుంటాను. పెద్ద పెద్ద సమస్యలు వచ్చినప్పుడు పొయ్యిలో పుల్లలు పెట్టుకుంటూ కూతురుకో లేకపోతే కొడుక్కో బుద్ధులు చెప్పి పెద్ద పెద్ద సమస్యల్ని ఈరోజు కోర్టులు కూడా తీర్చలేని సమస్యల్ని పొయ్యి దగ్గర పరిష్కరించుకున్న ఆడవాళ్ళు ఉన్నారు. తర్వాత మా ఊర్లో సిరిపిల్లి పాపమ్మ అని ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఊరు మొత్తాన్ని గడగడలాడించింది. అలాగని చెప్పి ఆమె ఏమి గయ్యాళ్ళది కాదు, ఇది కాదు. ఆ పవర్ దాన్ని నేను ఫెమినిజం అంటాను.